హాయ్ హలో అందరికీ నమస్తే. జై ది ఫార్మసిస్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం వేసుకునే మందులు వివిధ రకాల రూపాల్లో ఎందుకు ఉంటాయి అని? కొన్ని సిరప్స్ రూపంలో ఉంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, మరికొన్ని ఆయింట్మెంట్స్ రూపంలో ఉంటాయి. ఈ వివిధ రకాల రూపాలైన మందులన్నీ కలిపి మనం సింపుల్గా డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అని అంటాం. రండి, ఈరోజు మనం ఈ వీడియోలో డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలు, వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా తెలుసుకుందాం. దీనికంటే ముందుగా జై ది ఫార్మసిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం. డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ ఎందుకు అవసరం? దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే, ఒక డ్రగ్ అందరి మీద ఒకే విధంగా పనిచేయదు. అందుకే డిఫరెంట్ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అనేది మనకి అవసరం. ఒక మందు ఎంత వేగంగా పనిచేయాలి, ఎంతసేపు పనిచేయాలి, ఒక మానవ శరీరంలో ఎక్కడ పని చేయాలి అనే దాని మీద ఆధారపడే ఆ మందు యొక్క రూపం మారుతుంది. అందువలన ఈ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ ఒక డ్రగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ని మెరుగుపరుస్తాయి, సేఫ్టీని మెరుగుపరుస్తాయి, అలాగే పేషెంట్ యొక్క కన్వీనియన్స్ని కూడా మెరుగుపరుస్తాయి. అసలు ఈ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అనేది వాటి యొక్క ఫిజికల్ స్టేట్ మీద ఆధారపడి 4 రకాలుగా విభజించబడినవి. ఇవి మొదటిది సాలిడ్ ఫామ్, 2 లిక్విడ్ ఫామ్, 3 సెమీ సాలిడ్ ఫామ్, 4 గ్యాషియస్ ఫామ్స్. సాలిడ్ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ ఇవి అత్యంత కామన్ అండ్ స్టేబుల్గా ఉండే డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్. మనకి ఈ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్లోకి ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, లాంజెస్, గ్రాన్యూల్స్, పౌడర్స్ లాంటివి వస్తాయి. లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ జనరల్గా ఈ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అనేవి కొంచెం ఫాస్టర్ యాక్షన్ ఇస్తాయి. ఈ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్లోకి సస్పెన్షన్స్, సిరప్స్, సొల్యూషన్స్, ఎలిక్సిర్స్ అండ్ గార్గిల్స్, మౌత్ వాష్ ఇలాంటివన్నీ ఈ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్లోకి వస్తాయి. సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ ఈ సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ అనేవి జనరల్గా టాపికల్ అప్లికేషన్కి మాత్రమే ఉపయోగిస్తారు. అంటే మన స్కిన్ పైన రాసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ కిందకి ఆయింట్మెంట్స్, జెల్స్, క్రీమ్స్, సొల్యూషన్స్, సపోజిటర్స్ లాంటివి వస్తాయి. గ్యాషియస్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ జనరల్లీ ఈ గ్యాషియస్ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్ని ర్యాపిడ్ యాక్షన్ కోసం లంగ్స్ ద్వారా వాడతారు. ఈ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్లోకి మనకి నెబ్యులైజర్స్, ఇన్హేలర్స్ అండ్ మెడికల్ గ్యాసెస్ అనేవి వస్తాయి. సో ఈ డిఫరెంట్ డోసేజ్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి డిసీజ్ కండిషన్, సేఫ్టీ, స్పీడ్ ఆఫ్ యాక్షన్ అనేవి దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడతాయి. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సేమ్ డ్రగ్ డిఫరెంట్ ఫార్మ్స్, బెటర్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై ది ఫార్మసిస్ట్. థ్యాంక్ యూ.